నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలాసి, జై భారత్. మిత్రులందరికీ కూడా బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ శాఖకు బాధ్యతలు చూస్తున్నాను. సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులపై తీర్పు వచ్చిన దగ్గర నుండి చాలా వీడియోలు వచ్చినవి. కొన్ని దళిత క్రైస్తవులకు మద్దతుగాను, కొన్ని వీడియోలు దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగాను, పనిలో పనిగా బాబాసాహెబ్పై అభండాలు వేస్తూ ప్రచారం కూడా నెమ్మదిగా జరుగుతూ ఉంది. దీన్ని ఖండించాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు పరమపూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై అభాండాలు వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఏదైనా ఉంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడండి. మీ ఊహాగానాలతో బాబాసాహెబ్ యొక్క గౌరవాన్ని కించపరిస్తే అది పద్ధతి కాదు. తన జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని, సమస్తమును భారత జాతి కోసం ఆయన ఫణంగా పెట్టి మనకి రాజ్యాంగపరమైన హక్కులు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా దయచేసి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. అలా అయితేనే మనకి సరైన వివరణ, సరైన అవగాహన ఏర్పడుతుంది. వాస్తవానికి చాలామంది బాబాసాహెబ్ రాజ్యాంగం రాసేటప్పుడు దళిత క్రైస్తవులకు హక్కులు ఇస్తే బాగుండేది కదా, ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఎందుకు బాబాసాహెబ్ రాశాడు అన్న ఒక అబద్ధకరమైన వార్తను కూడా ప్రచారం చేస్తున్నారు. భారత రాజ్యాంగంలో ప్రెసిడెన్షియల్ ఆర్డరు ఉండబడదు. అది వేరు, ఇది వేరు. కాన్స్టిట్యూషన్ వేరు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వేరు. ఇది చట్టం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఒక చట్టం, రాష్ట్రపతి ఆమోదించిన చట్టం. మనకి గవర్నర్లు ఏ విధంగా స్టేట్లో ఎలా చేస్తారో పార్లమెంటు తీర్మానం మేరకు రాష్ట్రపతి ఆమోదించే చట్టాలు ఉంటాయి. అవి పార్లమెంట్ ఆమోదంతో జరుగుతూ ఉంటాయి. అది ప్రెసిడెన్షియల్ ఆర్డరు. ఇది భారత రాజ్యాంగం 1950 జనవరి 26 తారీఖున అమలు వచ్చిన తర్వాత సెప్టెంబర్ నెలలో ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసుకువచ్చారు. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావడానికి బాబాసాహెబ్ ఆ రోజున లా మినిస్టర్గా చేస్తున్నారు కాబట్టి అది లా మినిస్టరే రూపొందించనే తప్పుడు వాదనను తీసుకువస్తున్నారు. దాని మీద లా మినిస్టర్ యొక్క మినిస్టర్ ఆఫ్ లా డిపార్ట్మెంటు వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం ఉంది. కానీ దానిని ఎవరు సిఫార్సు చేశారు, ఎందుకు తెచ్చారు అన్న విషయాలని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. బాబాసాహెబ్ మొత్తం కాన్స్టిట్యూషన్ని, చట్టాలను తనే రూపొందించగలిగితే చాలా బ్రహ్మాండమైన విషయాలు ఆయన మన పీడిత కులాలకు అందజేసేవారు. చాలా కాన్స్టిట్యూయెంట్ డిబేట్స్లో ముసాయిదా చర్చించేటప్పుడు చిత్తుప్రతిని అనేక విషయాలు డిబేట్ చేసి అవి రాజ్యాంగంలోనికి తీసుకోలేక కొన్ని ఆదేశిక సూత్రాల్లో లిఖితం చేశారు. అందులో ముఖ్యమైనది బాబాసాహెబ్కి బౌద్ధుడిగా బాబాసాహెబ్ మద్యపానము సమస్త పాపములకు కన్నతల్లి వంటిది. ఈ మద్యపానం భారతదేశంలో నిషేధించాలన్న ఆలోచనను ఆయన తెచ్చారు, కానీ దాన్ని ఆదేశ సూత్రాల్లో మాత్రమే పెట్టగలిగారు. ఫండమెంటల్ రైట్స్లో పెట్టలేకపోయారు. ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. 4 విషయాలు ప్రాముఖ్యతమైనవి. చదువును ఒక ప్రాథమిక హక్కుల చాప్టర్లో పెట్టాలి.
14 సంవత్సరాల వరకు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుల అధ్యాయంలో పెట్టాలంటే అది ఆనాటి మొత్తం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దాన్ని వ్యతిరేకించి ఆదేశిక సూత్రాల్లో చేర్చింది. దానివలన మన దేశం ఇప్పటికి కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోవటానికి అదొక ప్రధాన అవరోధంగా నిలిచింది. తర్వాత తప్పు తెలుసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ కాంగ్రెసే చేసింది. 2009లో చదువును ఒక హక్కుగా ఫండమెంటల్ చాప్టర్స్లో పెట్టినప్పటికీ అప్పుడే మొత్తం ఎడ్యుకేషను మొత్తం కార్పొరేటీకరించబడి ప్రైవేటైజ్డ్ అయిపోయింది. దానివల్ల ఫలితం రాలా. ఇంకొక ముఖ్య విషయము, బాబాసాహెబ్ బడా పరిశ్రమలను భారీ పరిశ్రమలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన సిఫార్సు చేశారు. కానీ ఆ సిఫార్సులు ఏమీ పని చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో మొదలుపెట్టిన కాడి నుండి టాటా బిర్లాల వద్ద ఇవాళ మోడీకి అంబానీ అదానీ ఏ విధంగా డబ్బులు ఇస్తున్నారో ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి టాటా బిర్లాలు ఆ విధంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు. కనుక ఈ రెండు కూడా ఆర్ఎస్ఎస్ పార్టీలే. ఇప్పుడేదో బీజేపీ ఒక్కటే ఆర్ఎస్ఎస్ పార్టీ. ఆర్ఎస్ఎస్ భావజాలం అన్ని పార్టీల్లో, బ్రాహ్మణీయ పార్టీల్లో అన్నిట్లో ఉంటుంది. ఎవరైతే ఏ పార్టీనైతే ఒక బ్రాహ్మణికల్ ఐడియాలజీతో స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఈ ఐడియాలజీ ఉంటుంది. చివరిగా ఆయన భూమిని జాతీయం చేయాలని భావించారు, కానీ అది కూడా సాధ్యపడలేదు. కనుక బాబాసాహెబ్ అనుకున్నవన్నీ సాధించగలిగితే మనకు అద్భుతాలు సృష్టించేవాడు. ఇక్కడ హోమ్ మినిస్ట్రీ అండర్టేక్లోనే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల యొక్క విషయాలన్నీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేలు చూసేవారు. వారు ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఎందుకు తెచ్చారంటే అప్పటికే బ్రిటిష్ గవర్నమెంట్ ఈ దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత పీడిత కులాలు, ప్రధానంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు క్రైస్తవాన్ని స్వీకరించాయి. షెడ్యూల్ తెగలు తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి అది అత్యంత ప్రమాదకరంగా భావించలేరు. కనుక ఈ దేశాన్ని మనం పరిపాలించాలంటే ఒకే మతాన్ని మనం ప్రధానంగా రూపొందించాలి. కనుక షెడ్యూల్ కులాలని లిమిట్ చేయగలగాలంటే ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా దీన్ని లిమిట్ చేయొచ్చు అని చెప్పి భావించి ఒక దాన్ని తయారు చేశారు. దానివల్లనే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డరు అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ద్వారా ఇవి రూపొందించబడినాయి. కనుక ఇదేదో బాబాసాహెబ్ బ్రెయిన్ నుంచి వచ్చినవి కావు. ఆయన సిఫార్సు, ఆయన నోట్ ఫైల్ ఏమీ లేదు. ఆ నోట్ ఫైల్ కానీ ఒక ఫైల్ పెట్టేటప్పుడు నోట్ ఫైల్ సిద్ధం చేస్తారు. ఎక్కడా బాబాసాహెబ్ అట్లాంటి నోట్ ఫైల్ సిద్ధం చేసినట్టు మీకు ఎక్కడ సాక్ష్యాధారాలు కనపడవు. వాళ్ళు తయారు చేశారు, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేసుకున్నారు. ఇదే నిజమైతే బాబాసాహెబ్ నిజంగా హిందూ కోడ్ బిల్లు తీసుకురావాలని భావించారు. మరి అది పార్లమెంట్లో చర్చించబడలేదు కదా. ఆయనే ప్రిపేర్ చేశారు బిల్లుని. దాన్ని ప్రవేశపెట్టడానికి ఒప్పుకోలేదు. తర్వాత ఆ బిల్లు మళ్ళీ ఒక 4-5 ముక్కలు చేసి తర్వాత 56 తర్వాత ఆమోదించటం జరిగింది. కనుక బాబాసాహెబ్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన మీద అబండాలు వేస్తే సరిపోద్ది అని భావించటం అనేది చాలా తప్పు, దురదృష్టకరమైన ప్రచారము. ఇది పెద్ద పెద్ద మేధావులు అనుకున్న వాళ్ళు కూడా వాస్తవాలు గ్రహించకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డరు ఎవరు తయారు చేశారు అనే దాంట్లో తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఈ నోట్ ఫైలు బాబాసాహెబ్ ప్రిపేర్ చేసినట్టు కానీ బాబు రాజేంద్ర ప్రసాద్ అతనికి ఆ క్రైస్తవుల పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ విషయాలు ప్రధానంగా వాళ్ళు బ్రాహ్మణీయులు ఆలోచించి క్రైస్తవాన్ని నిరోధించడానికి చేసిన కుట్ర అలా చెప్పండి. అంతేగాని బాబాసాహెబ్ మీద అబండాలు వేయటం చాలా దురదృష్టకరమైన ప్రచారము. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే
దళిత క్రైస్తవులు అనే చెప్పుకునేవాళ్ళు ఆనాటికి, అంటే స్వాతంత్రం వచ్చిన నాటికి బీసీసీలుగా ఉంటేనే ప్రయోజనాలు ఎక్కువ అని చెప్పి మెజారిటీ దళిత క్రైస్తవులు భావించారు. అందుకు కారణం క్రైస్తవ సంస్థల చేతుల్లోనే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. కనుక ఈ యొక్క వీటిల్లో ప్రవేశం రావాలంటే క్రైస్తవుడిగా పేర్కొంటేనే బాగుంటుందని మన వాళ్ళు ఎక్కువ మంది మనకి ఆది ఆంధ్ర క్రైస్తవమాల, ఆది ఆంధ్ర క్రైస్తవ మాదిగ ఇలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్తోనే ఎయిడెడ్ పాఠశాలలో మన పిల్లల్ని చదివించగలిగితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. టీచర్ని చేస్తే చాలు. ఎంత తెలివితేటలు ఉన్నా కానీ తల్లిదండ్రులకి గైడెన్స్ లేకపోవటం వలన మా అక్కయ్య కానీ నేను కానీ బీసీసీలుగానే నమోదయ్యాను. ఇప్పుడైతే నేను బీసీసీ కాదు, నేను బౌద్ధం స్వీకరించాను. నేను 2000లోనే బౌద్ధం స్వీకరించి షెడ్యూల్ క్యాస్ట్గా మార్చాను. తర్వాత మా నాన్నగారు పాస్టర్గా ఉండేవాళ్ళు. నేను కూడా అదే ప్రభావంతో ఉన్నాను. ఈ పరిస్థితుల నుంచి నేను గమనించి మా పిల్లలందరికీ మేమందరం కుటుంబంలో అందరం బీసీసీలమే, కానీ తదుపరి మా తప్పుని తెలుసుకొని మేమందరం కూడా షెడ్యూల్ క్యాస్ట్గా మారాము. వాళ్ళ సర్టిఫికేట్లో ఉన్నాయి. ఈరోజు కొంతమంది పిల్లలు చదవగలిగారంటే ఎంటెక్ చదవగలిగారు, అలాగే బీటెక్ చదువుతున్నారు. మా కొడుకులు, మా తమ్ముళ్ళ పిల్లలు కానీ వీళ్ళందరూ. మా అబ్బాయి మా నాన్న పెట్టిన పాల్ అని పేరు తీసేసి నేను పూలే అని మార్చాను. ఆ పూలే అని మార్చి షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ బౌద్ధం ఇచ్చి నేను బుద్ధిస్ట్గా మారిన తర్వాత వాడికి కూడా ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చాను. ఇలాంటివన్నీ మార్పులు జరిగినాయి. గతంలో మాది ఏలూరు జిల్లా పెదపాడు మండలం కాజీగూడెం. అక్కడ మాలపల్లిలో 300 గడప ఉంటుంది. అందరు కూడా బీసీసీలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి మా గ్రామంలో ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చేమో, అందరూ షెడ్యూల్ క్యాస్టే. ఇప్పుడు సిఎస్ఐ స్కూల్లో అది మెయింటెనెన్స్ కోసం ఆ రోజుల్లో ఉపాధ్యాయులు చాలామంది బీసీసీలుగానే పిల్లలకి ఉంచేవాళ్ళు. కానీ ఇప్పుడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వచ్చింది. పిల్లలందరినీ ఎస్సీలుగానే హిందూ మాల కిందనే జాయిన్ చేపిస్తున్నారు, కానీ వాళ్ళు బీసీసీలుగా ఆ రోజుల్లో మా తరం వచ్చేటప్పటికి మేమందరం మాకు టీచర్లు అవ్వటమే లక్ష్యంగా ఉండేది. కనుక మెజారిటీ బీఈడీ చదువుకొని టీటీసీ అయ్యి స్కూళ్ళల్లో, ఎయిడెడ్ స్కూళ్ళల్లో టీచర్ పోస్టులు వస్తాయని దాన్ని కేంద్రీకృతంగా చేయటం కోసం ఎస్సీలుగా ఉన్నవాళ్ళు కూడా బీసీసీలుగా మారటం అనేది జరిగింది. మా అమ్మ తమ్ముడు గోపాలరావు అని వాడు చనిపోయాడు ఈ మధ్య. వాడు పేరు జాన్ అని పెట్టుకున్నాడు, పులి జాన్. వాడు ఆర్సీఎం టీచర్గా అయ్యేటప్పుడు తన ఎస్సీ సర్టిఫికేట్ను రద్దు చేసుకొని మళ్ళీ బీసీసీగా ఉండి ఆర్సీఎం స్కూల్ టీచర్గా చేశారు. ఇంత జరుగుతున్న క్రమంలో సడన్గా ఏమైందంటే పీడిత కులాలు తమకు ఎక్కడ ప్రయోజనాలు ఉంటే ఆ పని చేస్తూ ఉంటారు. అంతేగాని చట్ట ప్రకారంగా నడుచుకోవాలి, ఇలాగే ఉంది నిబంధన, ఇలా ఉంటే వాళ్ళ యొక్క బతుకు తెరువుని ఇది తప్పదు. ఇది మార్చుకోకపోతే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు. ఈ చట్టాన్ని మనం పరిరక్షించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలని పాలకులు ఏ మతానికి చెంది ఉంటే ఆ మతాన్ని స్వీకరించటం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు పరిపాలించేటప్పుడు అక్కడ షెడ్యూల్ కాస్ట్ నుంచి మాల కులం వాళ్ళు ఎక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. ఆ విధంగా ఈరోజు ఇస్లాం స్వీకరించినందుకు వాళ్ళందరూ కూడా షెడ్యూల్ కాస్ట్ స్టేటస్ పోయింది. ఇక్కడ దక్షిణ రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు మాదిగలు అయితే లూథరన్స్ బాప్టిజంలోకి వెళ్ళారు, మాలలు అయితే లూథరన్ చర్చెస్లోకి వెళ్ళారు. తర్వాత కాలంలో అవన్నీ నిర్వీర్యం అయిపోయి ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా మా ఊర్లోనే ఒక 10 చర్చిలు ఉన్నాయి. ఆ విధంగా మారిపోయింది. ఇప్పుడు బీసీసీలుగా ఉన్నారని నేను అనుకోవడం లేదు. బీసీసీలుగా ఎవరన్నా ఉన్నా వాళ్ళకి ఒక మంచి అవకాశం ఏంటంటే ఇప్పుడున్న చట్ట ప్రకారం వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ క్లెయిమ్ చేసుకోగలిగితే వాళ్ళకి 27% రిజర్వేషన్ లభిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్స్లో. ఈరోజు నీట్ కానీ లేకపోతే ఈ ఇంజనీరింగ్ కానీ అత్యున్నతమైన విద్యా సంస్థల్లో సీట్లు కానీ ఉద్యోగాలు కానీ రావాలంటే
బీసీసీలు ఎవరైనా ఉన్నారంటే ఎస్సీల్లో పోటీ పడే కంటే బీసీసీలు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని వాటిలో పోటీ పడితే మంచి ప్లేస్మెంట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. కనుక దయచేసి ఈ యొక్క అంటే వాళ్ళకి పీడిత కులాలు బ్రిటిషర్స్ రాగానే క్రైస్తవం స్వీకరించారు. మొఘలులు పరిపాలించినప్పుడు స్తబ్దంగా ఉన్నారు. వాళ్ళు కుల వ్యవస్థని డిస్టర్బ్ చేయలే. భారతదేశంలో ఏ వ్యవస్థ ఉందో ఆ కుల వ్యవస్థని కంటిన్యూ చేశారు. అలాగే బ్రిటిషర్స్ కూడా కుల వ్యవస్థని ఏమీ టచ్ చేయలేదు. కేవలం ఎప్పుడైతే బ్రాహ్మణులు తమకు వ్యతిరేకంగా ఉన్నారో అప్పుడే మనకు విద్యనివ్వడం, మనల్ని దగ్గర రానివ్వడం చేయగలిగారు తప్ప అంతకుముందు కూడా ఐసీఎస్ కానీ మిగతా అన్నీ వాళ్ళ బ్రాహ్మణులకే ఎక్కువ ప్రయారిటీ ఉండేది. మా కాలేజీలో ఏసీ కాలేజీలో ఫిజిక్స్ కానీ పెద్ద పెద్ద అంటే కొద్ది కఠిన మ్యాథ్స్ ఇలాంటి చోట్ల ఆధిపత్య కులాల వారే టీచర్స్గా లెక్చరర్స్గా ఉండేవాడు. మీకు కంప్లీట్గా రోమన్ క్యాథలిక్ మిషన్లో లెక్చరర్స్ అందరూ కూడా 80-90% ఆధిపత్య కులాల వారికి ఉద్యోగాలు ఉండేవి. చాలా తక్కువ మందికి ప్రైమరీ స్కూల్లో చదువుతున్న వారికి మాత్రమే ఈ ఉద్యోగాలు దొరికాయి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఏం జరిగిందంటే గత 20 సంవత్సరాల క్రితం నుంచి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తదుపరి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత 7 పోస్టులన్నింటినీ దాదాపు వీళ్ళకి 30,000 పైగా వేడెడ్ పోస్టులని రద్దు చేశారు, రేషనలైజ్ చేశారు. ఈ పోస్టులన్నింటినీ కాలేజెస్లో ఉన్న వాటినన్నింటినీ 7 పోస్టులన్నింటినీ అన్ఎయిడెడ్ కింద మార్చారు. తర్వాత దాని పతాక స్థాయి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి మొత్తం ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్కి విలీనం అయిపోయి 7 వ్యవస్థనే లేకుండా చేశారు. దానివలన రమారమి మన బీఈడీ చేసి క్వాలిఫైడ్ ఉండి ఏజ్ ఎక్సెస్ అయిపోయి నిరుద్యోగులుగా 60-70 సంవత్సరాలు, ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా ఉద్యోగం రాకుండా అలాగే ఉండిపోయారు బీఈడీ చదువుకొని. ఎందుకంటే వాళ్ళు ఏదో 7 పోస్టులు భర్తీ చేస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో చూశారు. దానికోసం డబ్బులు కట్టారు. చాలామందికి సిబిసిఎన్సిలో చాలామంది, మా పెద్ద బావకి నేనే 25,000 ఇచ్చాను. ఆ పాలస్ గారని ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి 25,000 ఇచ్చా. ఏమి అవల పని. అలాగా చిన్న చిన్న మొత్తాలు కట్టి ఎలాగోలా 7 పోస్టు తెచ్చుకుందామని. తర్వాత వీళ్ళు లక్షల కింద వెళ్ళిపోయారు, దాటేశారు. 12 లక్షలు 15 లక్షలు పెట్టి కొన్నాళ్ళు అమ్ముకున్నారు. ఇప్పుడు అవి కూడా ఏమీ లేవు. ఇప్పుడు కరస్పాండెంట్లుగా ఉండటం కూడా ఇదివరకైతే అది ఒక పెద్ద పోటీగా ఉండేది. కనుక ఏది వాళ్ళకి అనుకూలంగా ప్రయోజనంగా ఉంటే దాంట్లోకి వెళ్తారు. వీళ్ళే ఇటు ఎస్సీ హోదాలో టీచర్ పోస్టులు పొందుతారు, వీళ్ళే పాస్టర్ల కింద మారేసి అటు క్రైస్తవం ద్వారా కూడా లబ్ధి పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏది నచ్చితే దాన్ని ఆ యొక్క చట్టాన్ని లేకపోతే బాబాసాహెబ్ మీద బురద జల్లటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ సత్యం అనేది ఒకటి ఉంటుంది కదా, సత్యాన్ని ప్రకారమే మనం ఫాలో అవ్వాలి. దాన్ని నేను ఈరోజు మీతో చర్చించాలని భావిస్తున్నాను అన్నమాట. 1950 రాష్ట్రపతి ఉత్తర్వు కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 అనేది ఆర్టికల్ 341(1) ప్రకారం జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వు. అంటే ఇది పార్లమెంటు చట్టం కాదు. అలాగే ఇది ఒక వ్యక్తిగత మంత్రి రూపొందించిన బిల్లు కూడా కాదు. ఈ ఉత్తర్వు జారీ అయిన ప్రక్రియను రాజ్యాంగ పరంగా చూస్తే ఇలా ఉంటుంది. రాష్ట్రపతి తన అధికారాన్ని వినియోగిస్తూ సంబంధిత రాష్ట్రాల గవర్నర్లతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వ సలహాతో ఈ ఉత్తర్వును జారీ చేస్తారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నది ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. హోంశాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నది సర్దార్ వల్లభాయ్ పటేల్. రాష్ట్రపతిగా ఉన్నది బాబు రాజేంద్ర ప్రసాద్. కాబట్టి ఈ ఉత్తర్వు ఒక క్యాబినెట్ పాలసీ నిర్ణయం ప్లస్ రాష్ట్రపతి ఆమోదంతోనే ఈ విధానం వచ్చింది. అప్పుడు ముఖ్యమైన ప్రశ్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్
ఈ ఉత్తర్వు తయారీలో పాత్ర వహించారా? ఈ ప్రశ్నకు చరిత్ర ఆధారంగా చెప్పాల్సిన సమాధానం ఏమిటంటే, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా ఉన్నారు. ఆయన న్యాయశాఖ మంత్రిగా కేబినెట్లో ఉన్నారు. కానీ 1950 రాష్ట్రపతి ఉత్తర్వు అనేది హోంశాఖ పరిధిలోని పరిపాలనా నిర్ణయం. ఈ ఉత్తర్వును అంబేద్కర్ స్వయంగా రచించారనే ప్రత్యక్ష ఆధారం, డాక్యుమెంట్ ఎవిడెన్సు అందుబాటులో లేదంటే డాక్టర్ అంబేద్కర్ రూపొందించాడని నేరుగా చెప్పే ఆధారపూర్వక పత్రం లేనే లేదు. అలాగే ఆయనకు సంబంధం లేదని స్పష్టంగా నిరాకరించే అధికారిక పత్రం కూడా లేదు. కానీ పరిపాలనా నిర్మాణం ప్రకారం చూస్తే షెడ్యూల్ కులాల గుర్తింపు, హోంశాఖ పరిధి, రాష్ట్రపతి ఉత్తర్వు డ్రాఫ్టింగ్, బ్యూరోక్రటిక్ మరియు క్యాబినెట్ ప్రాసెస్, క్యాబినెట్ సమిష్టి బాధ్యత అని మంత్రులు, అందులో డాక్టర్ అంబేద్కర్ సహా. అందువలన సరైన న్యాయపరమైన స్థానం ఏమిటంటే, ఈ ఉత్తర్వు ఒక వ్యక్తి చేసిన నిర్ణయం కాదు. ఇది క్యాబినెట్ సమిష్టి నిర్ణయం, రాష్ట్రపతి అధికారంతో జారీ చేయబడింది. డాక్యుమెంట్ ఆధారాల విషయానికి వస్తే మనం పరిశీలించవచ్చు. 1 కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 ఒరిజినల్ గెజెట్ నోటిఫికేషన్. ఇందులో స్పష్టంగా ఉంటుంది, ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్డ్ బై ఆర్టికల్ 341 ది ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్. 2వ పాయింట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఇందులో షెడ్యూల్ కులాల గుర్తింపు గురించి చర్చ ఉంటాయి. కానీ 1950 ఉత్తర్వు డ్రాఫ్టింగ్ ఈ వివరాలు ఉండవు. 3వ పాయింట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ 1950 ఇది అధికారిక మూలపత్రం. ఈ పత్రాలలో ఎక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టెడ్ దిస్ ఆర్డర్ అని ఎక్కడా పేర్కొనబడలేదు. కాబట్టి చెప్పిన ఈ విషయం న్యాయపరంగా సరైన దిశలో ఉంది. అంబేద్కర్ మీద మాత్రమే బాధ్యత మోపడం చరిత్రపరంగా సరైనది కాదు. అదే సమయంలో పూర్తి సత్యం ఏమిటంటే, ఇది నెహ్రూ ప్రభుత్వ కాలంలో హోంశాఖ పరిధిలో రాష్ట్రపతి అధికారంతో క్యాబినెట్ సమిష్టి నిర్ణయంగా జారీ చేయబడిన ఉత్తర్వు. కోటాకు దూరం, రక్షణ కూడా దూరమా? మత మార్పిడి, షెడ్యూల్ కులాల హోదా మరియు సుప్రీంకోర్టు తీర్పుపై విశ్లేషణని మనం సక్రమంగా అర్థం చేసుకోవాలి. భారతదేశంలో షెడ్యూల్ కులాల హక్కులు రాజ్యాంగ పరిరక్షణలో కీలక స్థానం కలిగి ఉన్నాయి. అయితే మత మార్పిడి చేసిన తర్వాత ఈ హక్కులు కొనసాగుతాయా లేదా అనే ప్రశ్న ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా చింతాడ ఆనందరావు పాస్టర్ గారు, ఈయన బాపట్లలో ఉంటారు, కేసులో వెలువడిన తీర్పు ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు స్వేచ్ఛను కల్పిస్తుంది. అదే సమయంలో ఆర్టికల్ 341 షెడ్యూల్ కులాల గుర్తింపును నిర్వచిస్తుంది. ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా షెడ్యూల్ కులాల జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితాలో మార్పులు చేయడానికి అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఈ రాజ్యాంగ ప్రావిధానాల ఆధారంగా 1950 ఆగస్టు 10న రాష్ట్రపతి ద్వారా రాజ్యాంగ షెడ్యూల్ కులాల ఉత్తర్వు జారీ చేయబడింది. ఈ ఉత్తర్వు రూపొందించిన సమయంలో కేంద్రంలో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ బాధ్యతలో ఉన్నారు. ఈ ఉత్తర్వులోని 3వ క్లాస్ ప్రకారం హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తులకే షెడ్యూల్ కులాల హోదా వర్తిస్తుందని పేర్కొనబడింది. తరువాత కాలంలో 1956లో సిక్కులు మరియు 1990లో బౌద్ధులు ఈ పరిధిలో చేర్చబడ్డారు. అయితే క్రైస్తవులు మరియు ముస్లింలు ఈ జాబితాలో చేర్చబడలేదు. ఈ చట్టపరమైన నిర్మాణం ప్రకారం మత మార్పిడి చేసిన వ్యక్తి షెడ్యూల్ కులాల హోదాను కోల్పోతాడు. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు
2026 మార్చి 24న చింతాడ ఆనంద కేసులో మరలా స్పష్టతతో వివరించింది. ఈ కేసులో క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వ్యక్తికి షెడ్యూల్ కుల హోదా వర్తించదని, అందువలన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద రక్షణ కూడా వర్తించదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు ఒక వ్యక్తిగత కేసుకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా వర్తించే న్యాయసూత్రంగా పరిగణించబడుతుంది. ఈ తీర్పును ఇచ్చిన ధర్మాసనం 1950 ఉత్తర్వులోని క్లాజ్ 3 సంపూర్ణమైనది మరియు స్పష్టమైనదని పేర్కొంది. ఇక్కడ ఒక ముఖ్యమైన న్యాయపరమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది. షెడ్యూల్ కులాల కోసం రూపొందించిన రిజర్వేషన్లు మరియు రక్షణ చట్టాలు సామాజిక వివక్షతను ఎదుర్కొనేందుకు ఉద్దేశింపబడ్డాయి. ముఖ్యంగా 1959లో వచ్చిన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి రూపొందించబడింది. చారిత్రకంగా చూస్తే 1985లో జరిగిన కారంచేడు దుర్ఘటన వంటి సంఘటనలు ఈ చట్టం అవసరాన్ని స్పష్టంగా చూపించాయి. ఈ ఘటనలో హత్యకు గురైన వారిలో క్రైస్తవ పేర్లు కలిగిన దళితులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. దళితులపై జరుగుతున్న దాడుల ఆధారంగా రూపొందించిన చట్టం అదే సామాజిక పరిస్థితులను ఎదుర్కొంటున్న దళిత క్రైస్తవులకు వర్తించకపోవడం న్యాయపరంగా సరైనదా అనే సందేహం వ్యక్తమవుతుంది. అయితే కోర్టు దీనిని 1950 రాష్ట్రపతి ఉత్తర్వులోని నిర్వచనంపై ఆధారపడి నిర్ణయించింది. ప్రస్తుతం దళిత క్రైస్తవులకు కొన్ని రాష్ట్రాల్లో బీసీసీ వర్గీకరణ ద్వారా రిజర్వేషన్ కల్పించబడుతుంది. అయినప్పటికీ ఇది షెడ్యూల్ కులాలకు లభించే రాజ్యాంగమైన రక్షణలకు సమానంగా ఉండదు. విద్యా, ఉపాధి మరియు రాజకీయ ప్రాతినిధ్యం పరంగా కూడా తేడాలు కొనసాగుతాయి. ఈ సమస్యపై గతంలో కూడా పరిశీలనలు జరిగాయి. 2004లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ కమిషన్ ఫర్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్, దీనికి నాయకత్వం వహించిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ 2007లో సమర్పించిన నివేదికలో మతమార్పిడి చేసిన దళితులను కూడా షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది. అయితే ఆ సిఫార్సులు అమలులోకి రాలేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వం జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు ఆధ్వర్యంలో మరో కమిషన్ను 2022లో ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలు సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ నివేదిక ఇంకా వెలువడలేదు. ఈ పరిస్థితుల్లోనే సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువడడంతో మరో ముఖ్య అంశంగా మారింది. ప్రస్తుతం చట్టపరమైన స్థితి మత మార్పిడి చేసిన షెడ్యూల్ కులాలకు ఎస్సీ హోదా వర్తించదు. దీంతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ కూడా అందుబాటులో ఉండదు. ఈ మొత్తం పరిస్థితిని పరిశీలిస్తే ఒక స్పష్టమైన న్యాయపరమైన స్థితి కనిపిస్తుంది. షెడ్యూల్ కులాల నిర్వచనం 1950 రాష్ట్రపతి ఉత్తర్వు ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ ఉత్తర్వులో మార్పు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. సుప్రీంకోర్టు ప్రస్తుత చట్టాన్ని అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో మార్పు అవసరమైతే అది చట్ట సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల మత మార్పిడి, షెడ్యూల్ కులాల హోదా మరియు రక్షణ హక్కులు అంశం కేవలం న్యాయపరమైన ప్రశ్న మాత్రమే కాదు, ఇది రాజ్యాంగ స్ఫూర్తి, సామాజిక వాస్తవం మరియు విధానపరమైన నిర్ణయాల మధ్య ఉన్న ఒక కీలక సంబంధం. ఈ సమస్యకు తుది పరిష్కారం చట్టపరమైన మార్పులు మరియు విధానపరమైన నిర్ణయాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ విషయాలు గమనించమని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయాల నుంచి మనం షెడ్యూల్ కులాల స్టేటస్ను నిలుపుకొనడానికి మత విశ్వాసాలు వదులుకోక్కర్లేదు. ఒక 2-3 అంశాలు
జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందని నేను పదే పదే చెప్తున్నాను. అందులో మొట్టమొదటిది, మనము చర్చి రికార్డ్స్లో క్రైస్తవులుగా నమోదు చేయకుండా ఉంచుకోగలిగితే సరిపోతుంది. ముఖ్యంగా బాప్తీసం తీసుకునేటప్పుడు కానీ, లేక జెండా వందనం అంటారు రక్షణ సైన్యంలో, అప్పుడు కానీ, లేక ఇతర పద్ధతుల్లో కానీ క్రైస్తవులుగా చర్చి రికార్డ్స్లో ఎక్కకుండా ఉండటం. రెండవది, మ్యారేజ్ చేసుకునేటప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో నమోదు ఎటువంటి పరిస్థితులు అవ్వద్దు. ఎందుకంటే చట్ట సవరణ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఒకసారి చట్ట సవరణ కోసం వచ్చిందంటే మనకు నచ్చినట్లు ఆర్టికల్ 25 ప్రకారం ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మత విశ్వాసాలైనా కలిగి ఉండవచ్చు. కానీ జాగ్రత్త తీసుకుంటాం తప్పేం కాదు కదా. మనకి ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి, అంతకుముందు వరకు ఇబ్బందులు రాలా. ఇప్పుడు ఈ మనువాద ప్రభుత్వాలు సనాతన ధర్మం అంటూ మన మీద దాడి చేస్తున్న సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా ఇంకా మనం శాశ్వత విముక్తి పొందాలంటే ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్న చట్టం ప్రకారం మనం బౌద్ధులుగా మారటం తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మార్గాన్ని చూపించారు మనకి. ఆయన చూపించిన మార్గంలోనే మహారాష్ట్రలో మెజారిటీ షెడ్యూల్ కులాల వారు 1956 నుండి 90 వరకు వాళ్ళు పూర్తిగా రిజర్వేషన్లు కోల్పోయారు. కానీ వారికి అన్ని సంవత్సరాల తర్వాత అయినా వారికి రిలీఫ్ వచ్చింది. మరి మనం ఉద్యమం ఎప్పుడు చేస్తామో, ఎప్పుడు ఆపేస్తామో, ఎవరు అంటే మీరు చూడండి, ఏ రాజకీయ పార్టీ, ముఖ్యంగా వీళ్ళు క్రైస్తవులు అనుకునే వాళ్ళు వైసీపీకి అనుకుంటారు. అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ కానీ ఎవరు కూడా ఈ సమస్యను సీరియస్గా తీసుకుంటాం అనేది జరగల. ఎందుకంటే వీళ్ళకి మన ఓట్లే కావాలి, కానీ మనకు రాజ్యాంగబద్ధమైన హక్కులను పరిరక్షించడానికి వీరు ముందుకు రారు. ఎందుకంటే వీళ్ళకి హిందూ ఓట్లే మెజారిటీ, హిందువులు కాబట్టి హిందూ ఓట్లు కావాలనుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఓబీసీ మిత్రులు కూడా 25% క్రైస్తవులుగా మారారు. షెడ్యూల్ తెగలు చాలా వరకు ప్రాంతాల్లో ఉన్నాయి. ఇటు జరుగుతుంది. దీన్ని నియంత్రించడానికి ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ ఫోర్సెస్ ప్రతి చోట పనిచేస్తున్నాయి. ఆ వివక్షత కారణంగానే మనకి తూర్పుగోదావరి జిల్లాలో శ్మశాన వాటికలు కానీ, ఒక బాడీని క్రైస్తవ పెట్టెలో ఊరేగిస్తుంటే అడ్డుకున్న సంఘటనలు కానీ, లేక ఇక్కడ ఆకివీడి సంఘటన కానీ, ఇవన్నిటికీ కారణం ఏమిటంటే ఆర్ఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున డైరెక్ట్గా మన మీద దాడి చేస్తున్న సమయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి, ఉద్యమం స్టార్ట్ చేయాలి. దీనికి పరిష్కారం ఒకటే, రాజ్యాంగ సవరణ లేకుండా ఇది పరిష్కారం జరగదు. లేక ఏదన్నా ఈ బాలకృష్ణ గారి నివేదిక బయటకు వచ్చి దాని మీద క్యాబినెట్ తీర్మానం చేస్తే అలా కూడా జరగచ్చు. ఏమి చేయకుండానే వాళ్ళకి నచ్చినట్టు 10% రిజర్వేషన్స్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఆర్టికల్ 15(5), 16(5) ద్వారా వాళ్ళంతటికి వాళ్ళు కల్పించుకున్నారు. మరి మీరు షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్స్ వర్తించదంటే మరి వీళ్ళందరూ కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి అర్హత ఉన్నట్టే కదా. మరి 10% వీళ్ళకి కల్పించండి. 10% ఇటు షెడ్యూల్ కాస్ట్ లిస్టులో లేకుండా, అటు ఏ లిస్టులో లేకుండా వీళ్ళు ఓసీలుగా ఉండడం, ఆధిపత్య కులాలుగా చలామణి అవటం ఏ విధంగా కరెక్టు? వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అన్నా సాధ్యమయ్యేటట్టు చేయాల్సిన పరిస్థితి ఈ సందర్భంగా ఉంది. కనుక ఈ విషయాలని పరిగణలోకి తీసుకొని బాబాసాహెబ్పై అభాండాలు వేయకుండా మీరు బాబాసాహెబ్ని గౌరవించటం నేర్చుకోవాలి. బాబాసాహెబ్ ఎప్పుడు కూడా మన పట్ల అంత దుర్మార్గమైన వైఖరి ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఆయనకి మన జీవితాలు ముఖ్యమని ఆయన భావించారు. వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు కొంతమంది బాబాసాహెబ్ ఇలాగా లా మినిస్టర్గా ఉన్నాడు, వాళ్ళే తయారు చేశారు ఈ బిల్లు అని
చెప్పటం మూర్ఖత్వం అవుతుంది. దాంతో ఆ వ్యాఖ్యలన్నిటిని ఉపసంహరించుకోమని నేను వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై మూలవాసి, జై భారత్. ఈ యొక్క బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి.